నమస్తే, వెల్కమ్ టు యూటీవీ స్పెషల్ షో. ఈ ప్రపంచంలో అందమైనవి చాలా ఉంటాయి, కానీ ఆ అందానికే అసూయ పుట్టే అందం ఆమెది. బాహ్య సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యం కూడా ఆమె సొంతం. ఎందుకంటే చిన్న వయసులోనే ఎన్జిఓ సంస్థ నడుపుతూ ఈ సమాజానికి తన వంతు సేవ చేస్తూ వస్తున్నారు. అలాగే యాంకర్గా, హీరోయిన్గా, ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఇటు సమాజ సేవ చేస్తూ తన వంతు పాత్ర పోషిస్తున్న ఆమె ఎవరో కాదు, సోనియా ఆకుల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సోనియా గారు. నమస్తే. నమస్తే అనకంటే హాయ్ చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇంట్రో ఇచ్చినారు. థ్యాంక్ యూ. చూస్తే ఎవరికైనా అదే అనాలనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ అదే వచ్చింది. ఎలా ఉన్నారు సోనియా? యా, మంచిగా ఉన్నాను. మీరు బాగున్నారా? యా, ఫైన్. సో ఎలా నడుస్తుంది లైఫ్? యా, నైస్. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంత ఈ చిన్న వయసులో చాలామందిని నేను ఇంటర్వ్యూ చేశాను. పెద్ద పెద్ద వాళ్ళు కొంత సమాజం అంటే ఏంటో అర్థమైన తర్వాత వాళ్ళు ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే దాంట్లో సేవారంగంలోకి వస్తారు. కానీ మీరు అలా కాదు, ఇంత చిన్న వయసులో ఎంజాయ్ చేయాల్సిన టైంలో బాధ్యతగా ఒక ఎన్జిఓ సంస్థ నడుపుతూ వస్తున్నారు అంటే ఆ పాయింట్ నన్ను అట్రాక్ట్ చేసింది. సో ఎలా వచ్చింది, ఆ థాట్ ఎలా వచ్చింది? నేను మంతని కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. సో తెలంగాణ అమ్మాయి. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఫ్యామిలీలో ఇట్లా చూస్తూ, అండ్ ఆల్సో నేను ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ థాట్స్ ఉండడము అట్లా డాడీ వాళ్ళు అబ్జర్వ్ చేసి కలెక్టర్ అనుకుంటూ వచ్చేది అన్నట్టుగా. కలెక్టర్ అవ్వాలి అని అనుకుంటూ వచ్చేది. సో సోషల్ వర్క్ అలాగే ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా లైక్ నేను గ్రాడ్యుయేషన్ నుంచి కూడా ఆర్ఫన్ హోమ్స్కి విజిట్ చేయడం, వాళ్ళకి ట్యూషన్స్ చెప్పడము, వాళ్ళతోని ఫుడ్ డొనేషన్స్ అట్లా చేసుకుంటూ రావడము, అది ఒక హాబీ లాగా అయిపోయింది నాకు. ఓకే. ఐ యూస్ టు ఎంజాయ్ దట్. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. సో ఎర్లీ ఏజెస్లోనే నాకు అది సాటిస్ఫాక్షన్ అని అనిపించిన తర్వాత బుక్స్ చదవడము ఇదొకటి జనరల్గా అందరికీ ఉంటుంది. నేను కూడా చాలాసార్లు అనుకున్నా, నేనేంద్ర బాబు ఇట్లున్నా అని అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఫీల్ అయ్యేటోళ్ళు అన్నట్టు, నువ్వు బయటికి రావు, మాతో నీ సినిమాకి రావు ఇట్లా అంటే, నేను అన్నిటికంటే అది ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చేది నాకు. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఒక రిఫ్రెష్మెంట్ అట్లా అనిపించేది. అండ్ అదొక గ్రాటిఫికేషనే ఇక ఆబ్వియస్లీ నాకు తెలిసి. బట్ అట్లా అనిపించి ఐ స్టార్టెడ్ అండ్ ఐ కంటిన్యూ డూయింగ్ దట్. అండ్ జర్నీలో ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ చూడడము, ప్రాబ్లమ్స్ కొంతమంది చూడడము, అవన్నీ కూడా నాకు ఇంకా మోటివేషన్ ఎక్కువ ఇస్తూ ఉండే. ఇంకెక్కువ చేయాలి మనం, ఇటువంటి ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఎక్కువ బిల్డ్ అయింది. అండ్ అట్లనే ఇక సోషల్ వర్క్ కంటిన్యూ అయింది. అండ్ అది కేరళ ఫ్లడ్స్ కానీ, అది గర్ల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి కానీ, రూరల్ లైబ్రరీస్ అని కానీ, అండ్ మోటివేషనల్ వర్క్షాప్స్ కానీ అట్లా చాలా వరకు చేసాం. కమ్యూనిటీ ఓరియంటెడ్ ఇట్లా కల్చరల్ ఈవెంట్స్ కానీ ఆర్ఫన్ చిల్డ్రన్తో ఇంక్లూడ్ చేసి, అండ్ గర్ల్ చిల్డ్రన్కి డిఫెన్స్ వర్క్షాప్ కానీ అట్లా చేసిన అన్నట్టు ఇవన్నీ యాక్టివిటీస్. సో ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ కనిపిస్తే దానికి సొల్యూషన్ ఏం చేయగలుగుతాం మనం, అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం అనే దాని మీద వర్క్ చేస్తుండే. అంటే చిన్నప్పటి నుంచి ఎంత చూస్తూ పెరుగుతూ వచ్చినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన అయినా సరే మనల్ని కదిలించినప్పుడే ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. అంత సేవ చేయాలనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది. సో అలా కదిలించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? అవి అట్లా చాలా ఉన్నాయి. చాలా కేసెస్ అడుగడుగున ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్కటి నాకు ఉన్నది అన్నట్టు. అట్లా చూసిన వాటిలోంచే దీనికి సొల్యూషన్ ఈజ్ మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి డిఫెన్స్ నేర్పించాలి. అది అట్లీస్ట్ కొంచెం అంటే లైక్ మజల్ మెమరీలో గుర్తుండేలాగా మనం వర్క్షాప్స్ చేయాలి అనేవి అట్లా ఉన్నాయి. సో దెర్ ఆర్ లైక్ మెనీ ఇన్సిడెంట్స్ యాజ్ ఇఫ్ లైక్ చెప్పాలంటే. అండ్ మేజర్ మోటివేషన్ వచ్చేసి మేము పెరిగిన అట్మాస్ఫియర్ కూడా, మా అమ్మ నాన్న ఇద్దరు బాగా కష్టపడి ఒక్కొక్క రూపాయి జమ చేసి ఇట్లా మా చదువుకి పెట్టడం కానీ, అదంతా కూడా నాకు నా రూట్స్లో నాకు గుర్తుండిపోయింది. అండ్ మా అమ్మ ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే లైక్ ఇంత కష్టపడి చదివిపిస్తున్నాం, అంటే చదివే మా ఇన్వెస్ట్మెంట్, మాకు ఇల్లు కొనుక్కోవాలా లేకపోతే ఇదా అని ఎప్పుడు ఆలోచించుకోలే, వేరే ఆస్తు మీరే మాకు ఇది, మీరు మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకొని ఉంటే మాకు అదే ఆస్తి అన్నట్టు పెంచినారు అన్నట్టు. సో ఎవ్రీ పెనీ ఆఫ్ దట్, అది ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దట్ గుర్తుంటుంది. అండ్ ఇది మంచి మీరు చదువుకొని జాబ్ చేయాలనే దాంతోపాటు మీరు జాబ్ చేస్తూ 10 మందికి సహాయపడేలాగా ఉండండి మీరు అని చెప్పేది ఎప్పుడు కూడా.
సో అది తొందరగా అంటే లైక్ అది ఎప్పుడు గుర్తుంటుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్. సో అండ్ నాకు ఎక్కువ ఏంటంటే నేను నా కోసం ఏం చేసుకుంటున్నా అండ్ నేను చేసే పని వల్ల మిగతా 10 మందికి ఏం ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆలోచిస్తా ఇప్పుడు కూడా. సో మన వల్ల 10 మందికి ఏం ఉపయోగం అనేది ఎక్కువగా ఆలోచిస్తా. అది ఎందుకో అది అట్లా చెప్పడం వల్ల ఏమో అట్లా వచ్చింది. సోనియా గారు, మీ అమ్మ నాన్న గురించి చెప్పారు కాబట్టి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి? అంటే అమ్మ ఏం చేస్తారు, నాన్న ఏం చేస్తారు, ఎంతమంది మీరు? మంతని అని అయితే చెప్పారు ఊరైతే. అమ్మ ఇప్పుడు ఏం చేయట్లేదు కానీ హోమ్ మేకర్ అని, చిన్నప్పుడు స్మాల్ బిజినెస్ చేసేది, ఇంట్లో శారీస్ అట్లా అమ్మేది. డాడీ ఫార్మరే, ట్రాక్టర్ ఉండేది. సో ఫార్మింగ్ అంతే. ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు ఎంతో కొంత, బట్ తక్కువ లైక్ కంపారిటివ్లీ. ఇప్పుడు ముగ్గురం ఆల్మోస్ట్ ఎవరి కెరియర్లో వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నాం. 2 అన్నయ్యలు నాకు. ఓకే, ప్రోగ్రెస్ అవుతున్నాం కాబట్టి. అండ్ మంతని అంటే తెలిసిందే కదా, కొంచెం టెంపుల్స్ ఇదంతా. సో నా ఏరియా కూడా నాకు ఇంపాక్ట్ ఉన్నది కావచ్చు నా దాంట్లో. లైక్ అక్కడ ఇక మనకి పండుగలు వచ్చినా లేకపోతే ఎవ్రీ టైమ్ మంచి ఇట్లా టెంపుల్స్ దగ్గర ఇట్లా డొనేటింగ్ యాక్టివిటీస్ కానీ, ఫుడ్ డొనేషన్స్ కానీ, లేదా ఇలా అంతా కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఇక స్పిరిచువల్ దాంట్లో కూడా. సో అట్మాస్ఫియర్ వల్ల కూడా నేను పెరిగిన వాతావరణంలో కూడా అట్లా డెఫినెట్గా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఆటోమేటిక్గా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఓకే, సో అలా ఉన్న మీరు ఏం చదివారు? ఎక్కడ స్కూలింగ్ అంతా? ఎక్కడ స్కూలింగ్? మొత్తం మంతనిలోనే అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిన. ఇట్ ఇస్ స్టిల్ దేర్, కేరళ మేనేజ్మెంట్. అండ్ మన ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్లో చదువుకున్నా. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినాను. తర్వాత డ్యూరింగ్ ద లైక్ వర్క్ అండ్ ఆల్ LLB కూడా చదువుకున్నా. పర్స్యూ చేయలేదు తర్వాత, కానీ LLB చదువుకున్నా. అలా మొత్తం అంటే చదువుకొని పరిస్థితుల వల్ల సమాజాన్ని చూసి కదిలించిన సంఘటనలు చూసి సేవారంగంలోకి వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. బట్ ఈ డిఫరెంట్ ఈ ఫీల్డ్ ఏంటి మళ్ళీ అంటే యాంకర్గా సినిమాల్లోకి రావాలనేది ఈ థాట్ ఎలా వచ్చింది? ఆపర్చునిటీస్ వచ్చినాయి అప్పుడు నాకు. ఇలాగా సోషల్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ కానీ అప్పుడు మంచిగా అప్పుడప్పుడే ఫేస్బుక్ వచ్చింది కదా. ఫేస్బుక్ త్రూ అలాగా మంచిగా రీచ్ పోయింది నాకు. అండ్ అందరు నన్ను సోషల్ యాక్టివిటీస్కి అప్రిషియేట్ చేసేది. ఆ పార్ట్ ఆఫ్ పీపుల్లా ఈ డైరెక్టర్స్ కానీ మూవీస్లో ఉన్న వాళ్ళు కానీ కొంచెం అప్రోచ్ అయ్యేటోళ్ళు అన్నట్టు. దెన్ ఎవర్ అంటే లైక్ సోషల్ యాక్టివిజం కానీ లేకపోతే సోషల్ వర్క్ గురించి అప్రిషియేట్ చేసేది కానీ, యూ లుక్ గుడ్, నీకు అది స్క్రీన్స్ ప్రెజెన్స్ మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం, మంచి ఫీచర్స్ ఉన్నాయి అని ఆపర్చునిటీస్. అండ్ ఆల్సో కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ కొంచెం మంచి హీరోస్, వీళ్ళంతా పెద్ద హీరోస్, వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ హీరోస్, పెద్ద హీరోస్ అంటే ఐ మీన్ వాళ్ళు చెప్పడం, అప్రిషియేట్ చేయడం, అట్లా చేయడం వల్ల అండ్ కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు నాకేది కంఫర్టబుల్ ఉన్నది అవి చూసుకుంటూ చేస్తూ వచ్చినాను. స్లో ప్రోగ్రెస్, స్మాల్ స్టెప్స్ అని మంచిగా ఉండే. అంతేగా. అనుకున్నారా ఎప్పుడైనా ఈ ఫీల్డ్కి వస్తాను, ఇలా ఉంటాను, సేవతో పాటు నలుగురికి కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండి మనం ఎంటర్టైన్మెంట్ అందిస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారు? ఎప్పుడు ఆలోచన లేకుండా అనుకోలేదు. ఇప్పుడు ఆ ఫ్యాంటసీ టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా ఎవరికైనా, ఇట్లా హోర్డింగ్లలో కనిపించుడు కానీ అట్లా అది ఉండేది చిన్నప్పుడు. కానీ మనకంత ఆలోచన, అంత పర్సీవ్ చేసేంత ఆలోచన కానీ అదంతా లేకపోతుండే. సో ఆఫర్స్ వచ్చినప్పుడు ఏమనిపించింది మరి? వెంటనే ఓకే చెప్పారా? ఇంట్లో పేరెంట్స్ ఏమన్నారు? అదే పేరెంట్స్కి అయితే కొత్తదే, ఎందుకంటే కంప్లీట్గా ప్రొఫెషనల్ నుంచి ఏదో ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ అనుకుంటే ఏదో పోతున్నావు అన్నట్టు కదా. సో ఆబ్వియస్లీ కొంచెం కొత్తగానే ఉండే, వాళ్ళకి కూడా అడ్వెంచరస్గా అనిపించింది. ఏమైంది ఎటో ఎటో పోతుంది అన్నట్టు ఆలోచించారు. బట్ నేను ఐ హ్యావ్ టేకెన్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా నేను చేసుకుంటా, మీకేంటి, మీకు చెడ్డ పేరు రావద్దు అంతే కదా, దాని దగ్గర చూసుకొని చేస్తాను నేను అని ఉన్నా అంతే. ఇక అట్లే ఐ కమ్ ఫ్రమ్ దట్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండ్ ఆల్సో నాకు ఆ వాల్యూస్ ఎందుకు, ఐ హోల్డ్ దోస్ వాల్యూస్. అందుకనే తొందరగా నేను అన్నీ వచ్చినాయి కదా ఆపర్చునిటీస్ అని టక్క అన్నీ ఏదైతే అది చేయలేదు. చూస్ చేసుకొని నాకు కంఫర్ట్ ఉన్న కాన్సెప్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్ని చూపించే కాన్సెప్ట్స్ అటువంటివి చూస్ చేసుకొని చేసినాను ఇక. కానీ ఈ ఏజ్లో ఇంత మల్టీ టాస్క్ అనేది
చాలా కష్టమైన విషయమే ఇన్ని నెట్స్. ఇంకోటి ఏంటంటే నేను ఇందాక అందుకే అన్నాను బాహ్య సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యం కూడా ఉంది అని ఎందుకు అన్నాను అంటే చాలామంది ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇంత హీరోయిన్గా అయ్యి ఇన్ని సినిమాల్లో చేసిన తర్వాత ఇక సేవ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. మనం ఎంత అనుకున్నా కూడా దీంట్లో బిజీ అయిపోవటము లేకపోతే మన టార్గెట్స్ వేరే ఉండటంతో అటు పక్కకి వెళ్ళిపోతుంది. కానీ మీరు అలా ఎక్కడా కూడా దాన్ని పక్కన పెట్టకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ముందు దానికే ప్రయారిటీ ఇస్తున్నారు చూసారా, దానికోసం నేను అది వాడాల్సి వచ్చింది. సో ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఇన్నిటిని? ఫర్ ఎవ్రీథింగ్ ఒక కోర్ ఒక థ్రెడ్ ఒకటి ఏంటంటే సోషల్ వర్క్. అండ్ దట్ ఈస్ లైక్ సోషల్ వర్క్ అంటే నేను ఎంతమందికి నేను రీచ్ అవ్వగలుగుతా, ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతాను అనేది నా థ్రెడ్, బేసిక్ థ్రెడ్ అది. అంటే లైక్ నేను ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ అట్లీస్ట్ నాకు ఫుడ్ షెల్టర్ వీటికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను చదువుకున్నా, నాకు పొటెన్షియల్ ఉన్నది, ఫ్రీలాన్స్ ఇట్లా చేసి కూడా నేను నా వర్క్ నేనైతే ఉండగలుగుతాను అని ఉండేది. సో నేను ఏది చూసినా నేను ఫస్ట్ నేను రీచ్ పెంచి లైక్ ఎక్కువ మందికి ఏం హెల్ప్ చేయగలుగుతా, ఎట్లా హెల్ప్ చేయగలుగుతా అని ఆలోచిస్తూ ఉంటాను అన్నట్టు. సో ఉన్న అన్నిటినీ కూడా అట్లే బ్యాలెన్స్ చేసుకొని దేనికి ఎంత టైం ఇచ్చుకోవాలి అంత టైం డివైడ్ చేసుకొని ప్రాపర్గా మూవీస్ అయినా సరే మనకి ఎక్కువ లైక్ ఎవ్రీ మంత్ మూవీస్ ఉంటుంది కదా, మంత్లీ సమ్ లైక్ 10 days లేకపోతే అట్లీస్ట్ 1 week షూట్ ఉంటుంది. సో రిమైనింగ్ టైమ్ వాట్ వుడ్ ఐ డూ, నేను రిమైనింగ్ టైంని మిగతా బిజినెస్ లేకపోతే యాంకరింగ్ ఇటువంటివన్నీ బ్యాలెన్స్ చేసుకొని చేసుకుంటా అన్నట్టు అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకున్న లిమిటేషన్స్ బౌండరీస్కి నేను అంత ఎక్సెల్ అవ్వే ఛాన్సెస్ కూడా లేవు కదా మూవీస్లో. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కానీ అట్లా అని పిక్ చేసుకుంటా, మంచి రోల్స్ పిక్ చేసుకొని వెళ్తూ ఉంటా అంతే. బట్ ఫర్ మేజర్ బ్రెడ్ అండ్ బటర్ ఆర్ లేకపోతే ఏదైనా మల్టిపుల్ సోర్సెస్ ఉండాలి ఎట్లయినా. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ నా ఇంట్రెస్ట్ అంతే. మల్టీ టాస్కింగ్ అంటే ఐ బిలీవ్ ఎవ్రీ ఉమెన్ ఆర్ ఎవ్రీ పర్సన్ కెన్ డూ దిస్, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. అందరికి అదే 24 గంటలు ఉంటుంది, అందరు చేయగలుగుతారు. ఇట్స్ ఆల్ అబౌట్ యూ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మన ఇంట్రెస్ట్ ఏంటిది అనేది అంతే. ఇంట్రెస్ట్ విల్ పుట్ యూ ఫార్వర్డ్. నువ్వు ఎందుకు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్, అదే మనల్ని పుష్ చేస్తుంది. అండ్ మనం చేసే పని ఒక నలుగురికి ఉపయోగపడుతుందంటే ఆటోమేటిక్గా మనకు కూడా చేయాలనిపిస్తుంది. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అదొక సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి కనబడిన తర్వాత దానిలో నువ్వు ఇక వెనకాల కోట్లు ఇచ్చినా కూడా అది రాదు. అదే సో యాక్చువల్లీ అంటే మీ ఎన్జిఓ ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఏంటి దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్ ఫౌండేషన్ అండ్ ఐఎమ్ ఆల్సో లైక్ కో-ఫౌండెడ్ విరాట్ ఫౌండేషన్ అని. సో ఆబ్జెక్టివ్స్ ఆల్మోస్ట్ సిమిలరే ఉన్నాయి, కాకపోతే అదే డోనార్స్ ఇట్లా అంతా కొంచెం డిఫరెంట్ అన్నట్టు. సో యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్ అని నేను స్టార్ట్ చేయడానికి, ఎన్జిఓ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఒక ఫార్మాట్ ఉండాలి. నేను పెద్ద ఈవెంట్స్ చేయాలి, పెద్ద ఒక చారిటీ యాక్టివిటీ చేయాలి అని అంటే నా దగ్గర నా సెల్ఫ్ సరిపోలేదు ఒకప్పుడు. సో వెన్ ఐ రీచ్డ్ అవుట్ ఫర్ స్పాన్సర్షిప్ అండ్ ఆల్, నేను బిట్స్ అండ్ పీసెస్ చేసింది ఎవరు కౌంట్ చేయలే. నేను ఇక్కడ యాక్టివిటీ చేసిన, ఇది చేసిన, నేను ఆర్ఫన్ పిల్లలకి ఇన్ని రోజుల నుంచి హోమ్ ట్యూషన్స్ చెప్తున్నాను. నేను నా బీటెక్ నుంచి నేను చెప్తున్నా హోమ్ ట్యూషన్స్ కానీ ఇవన్నీ యాక్టివిటీస్ చేయడము, వాళ్ళని ఏమైనా స్కిల్స్ నేర్పించడం, ఇలాగా అన్ని మోటివేట్ చేయడము అట్లా. సో అవన్నీ చిన్న బిట్స్ అండ్ పీసెస్ వర్క్ లాగా చూసినారు. సో పీపుల్ నీడ్ ఎ ఫార్మాట్. ఎవరైనా పెద్ద యాక్టివిటీ చేయాలి అని అంటే నాకు స్పాన్సర్స్ కావాలి ఆబ్వియస్గా. సో అందుకని నేను ఫౌండేషన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ దట్ హ్యాస్ బీన్ లైక్ నా కంటిన్యూస్ నా ఇంట్రెస్ట్. అది చారిటీ అనేది, సోషల్ వర్క్ అనేది నా కంటిన్యూస్ ఇంట్రెస్ట్. దట్స్ వాట్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ few like since years. So why not start an NGO and give it a format and do proper ga అని చెప్పేసి అనుకున్నా. అండ్ అందులో భాగంగా కొన్ని లైక్ కొన్ని ఎవ్రీ యాన్యువల్లీ కొన్ని ఈవెంట్స్ లైక్ రూరల్ లైబ్రరీస్ పెట్టడం కానీ, పెద్దపల్లి భూపాల్ డిస్ట్రిక్ట్ భూపాలపల్లి దగ్గర అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా మామూలుగా, అక్కడ రూరల్ లైబ్రరీస్ అని ఇన్స్టాల్ చేసినాం. వాళ్ళకి ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ ఉన్న బుక్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ బుక్స్ కానీ అన్నీ సెటప్ చేసి మిక్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ స్టోరీ బుక్స్ ఇట్లా అంతా పెట్టి లైబ్రరీ లాగా సెటప్ చేసినాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా పోయి చదువుకోవడానికి అని. అటువంటివి. అండ్ ఆల్సో కమ్యూనిటీ లెవెల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లాగా ఆర్ఫన్ చిల్డ్రన్ని, గర్ల్ చిల్డ్రన్ని ఇంక్లూడ్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం కానీ, అండ్ ఫుడ్ డొనేషన్స్, స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్స్ అని కామన్గా ఎప్పుడు చేసేవి, అందరు చేసేవి కానీ. అండ్ కేరళ ఫ్లడ్స్ అప్పుడు ఫ్లడ్ రిలీఫ్కి అట్లంతా కాంట్రిబ్యూట్ చేయడము.
అండ్ ఇప్పుడు 10th క్లాస్ రూరల్ 9th క్లాస్ పిల్లలు రూరల్ ఏరియాస్ నుంచి నేను కూడా వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ దట్. రూరల్ ఏరియాలో ఇప్పుడు మనం మంతనీలా చదువుకొని అవుట్ రైట్ సడన్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయినా. అప్పుడు షిఫ్ట్ అయినప్పుడు కల్చరల్ షాక్తో పాటు కొంచెం అట్లీస్ట్ అది డిఫరెన్స్ ఉంటుంది మన ఎడ్యుకేషన్ది కూడా. సో అప్పుడు నాకు కోపపోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ హవెవర్ నేను మంచిగా కోపపోయినా కానీ కొంచెం టైం పట్టేది. సో అట్లా అండ్ యూనో కల్చరల్లే కావచ్చు, ఎడ్యుకేషన్ లెవెల్లో కావచ్చు, అన్నిట్లలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో దట్స్ వేర్ లైక్ యూనో బిఫోర్ లైక్ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి మోటివేషనల్ వర్క్ షాప్స్, యూ కెన్ ఆల్సో బీ ఎనీథింగ్ అని కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకెళ్ళి అక్కడ మోటివేషన్ సెషన్స్ లాగా ఇప్పిస్తాం అన్నట్టు. సో దట్స్ వన్ ఆఫ్ ద రెగ్యులర్ థింగ్స్ దట్ వీ డూ ఫ్రమ్ ఆసా ఫౌండేషన్. అండ్ ఇది మార్షల్ ఆర్ట్స్ వర్క్ షాప్స్ పిల్లలకి అట్లా. సో బట్ హవెవర్ నేను ఇవన్నీ చేస్తున్నా నాకున్న టైంలో కానీ నాకున్న ఫండింగ్ ఆప్షన్స్లో కానీ చిన్నగా చేస్తున్నా. ఐ విష్ సమ్ డే ఐ డూ ఇన్ అ బిగ్గర్ వే. సో కానీ ఎప్పుడైనా కష్టం అనిపించిందా ఇవన్నీ ఆర్గనైజ్ చేయటంలో కానీ, లేకపోతే మీకు ఫండ్ క్రియేట్ అవ్వటంలో కానీ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఎందుకు పెట్టుకున్నాను ఇట్లాంటివి ఏమైనా థాట్స్ వచ్చాయా? ఎందుకు పెట్టుకున్నాను అనే థాట్ అయితే రాదు ఎప్పుడు. బట్ ఫండింగ్ విషయంలో కానీ లేకపోతే ఇలాగ అందరూ ఏమైనా క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడు ఇదే చేస్తావా, నీకు నువ్వేం చేసుకోవా, లేకపోతే ఇట్లాంటివన్నీ అనేటోళ్ళు, నువ్వేందంతా కొంచెం తేడా ఉన్నావు ఏంది ఇట్లా అన్నట్టు మాట్లాడతారు అన్నట్టు. లైక్ యూనో అందరికి ఒక స్టాండర్డ్ ఫార్ములా కావాలి కదా, సక్సెస్కి ఒక స్టాండర్డ్ ఫార్ములా. లైక్ నీ కెరియర్ ఏంటిది అని అంటే ఒకటి చెప్పాలి, నేను లాయరా అంటే ఆ లాయరే, నువ్వు ఇది హీరోయినే అంతే. దానికి మించి ఇంకొకటి ఏదన్నా అంటే యాక్సెప్ట్ చేసే అంత లేదు. వెన్ ఐ స్టార్టెడ్ నౌ దట్ లైక్ హీరోయిన్స్ ఆల్సో గెట్ ఇన్ టు బిజినెస్ లేకపోతే ఇట్లా అంత తర్వాత చేస్తున్నారు. కానీ అన్నీ ఒకేసారి చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు కావచ్చు. సో ఎవ్రీబడి యూస్ టు క్వశ్చన్ మీ, నీకు ఒక క్లారిటీ లేదని, నీకు గోల్ ఓరియంటెడ్ పోతలేవు అని అట్లా. మై గోల్ వాజ్ సింపుల్, ఐ షుడ్ లివ్ కంఫర్టబుల్ లైఫ్, కొంచెము డీసెంట్ ఎనఫ్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఫర్ మై నా పేరెంట్స్ పెట్టిన ఎఫర్ట్కి నేను ఉండాలి మంచి రెస్పెక్టబుల్ పొజిషన్. అండ్ నేను ఇంకొక 10 మందికి నేను హెల్ప్ఫుల్గా ఉండాలి. సో ఆ 10 మంది కాస్త 100 మందికి హెల్ప్ఫుల్గా ఉండాలని ఇంకొక రోజు నెక్స్ట్ మూవ్ అయింది. అది కాస్త 1000 మందికి మూవ్ అవ్వాలి అనేది మూవ్ అవుతా వస్తుంది అంతే. సో మీ క్లారిటీ ఉండింది, చూసే వాళ్ళకి అర్థం కాకపోయింది అంతే. మీకైతే కష్టం అనిపించేది ఇటువంటివన్నీ వినడానికి, కామెంట్స్ వినడానికి. కరెక్ట్గానే పోతున్నా అసలు, నిజంగానే అట్లయితేనే సక్సెస్ అవుతారా అయింది అని అనిపించేది. అండ్ ఫండింగ్ లెవెల్లో డెఫినెట్గా కష్టమైంది. కానీ డెఫినెట్లీ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు ఫైండ్ సపోర్టివ్ పీపుల్ టు రన్ ద షో. సో అట్లా అంతా అంటే అట్లీస్ట్ ఎవరో ఒకరు ఇట్లా ఒక్కరైనా చిన్న పీపుల్ అయినా సరే మంచిగా నమ్మి స్పాన్సర్ చేసేది, నన్ను నమ్మి అట్లా. సో దట్ ఈస్ లైక్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ ఆ విషయంలో. ఇక సో పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఎక్కడో మంథనిలో పుట్టి అది కూడా ఒక రైతు బిడ్డగా ఉన్న వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో వెండి తెర మీద కనిపిస్తున్నారు అండ్ సమాజ సేవ చేస్తూ నలుగురిలో గుర్తింపు పొందుతున్నారు, వాళ్ళ రియాక్షన్ ఎలా? దే ఫీల్ ప్రౌడ్ కొంచెము. కానీ అన్నీ వాళ్ళు కూడా అంటే ఏమంటారు సెల్ఫ్ డౌట్స్ అదంతా క్యారీ చేస్తారు ఇక కొంచెము. అండ్ ఎవ్రీ టైమ్ ఐ టేకప్ సంథింగ్ న్యూ. వాళ్ళు ఇట్లా కొంచెం సరేలే ఈమె యాక్టింగ్ చేస్తాను కదా, సరేలే ఇష్టం ఉన్న ఏదో 2-3 చేస్తుంది కావచ్చులే అని అనుకుంటారు. ఈ లోపు ఇంకొక ఇంకోటి లేదు ఇది కాదు ఇది చేస్తానా ఇప్పుడు, లేదంటే దీనికంటే ఇంకో కొంచెం ఇట్లా చేస్తానా అనేది. సో అది కొంచెం వాళ్ళకి అడ్వెంచరస్ లానే అనిపిస్తుంది. బట్ కొంచెం సక్సెస్ అవుతున్న కొద్దీ వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ ఉంటా ఉంటుంది. సర్లే మంచిగానే చేస్తుంది అని అనుకుంటారు. లేదా ఫస్ట్లో కొంచెం అగేన్స్ట్ ఉంటారు, ఎట్లయినా చెప్తే వినది ఇది, సో ఉన్న దాంట్లో ప్రొటెక్ట్ చేసుకుందాంలే అని అనుకుంటారు అంతే. సో అన్నయ్యలు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా, లేదా మీరు ఏదో చేసుకుంటూ పోతున్నారు చేసుకొని వాళ్ళని వదిలేస్తారా? మోటివేషన్ లైక్ యూనో ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడైనా కింద నా లైక్ లో ఫీలింగ్ ఉన్నా ఎప్పుడైనా మోటివేషన్గా సర్లే నువ్వు ట్రై చేసినావు కాలేదు కదా, సర్లే నెక్స్ట్ టైం ఇట్లా అట్లా ఎమోషనల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అన్నయ్య నుంచి కానీ అన్నయ్యల నుంచి కానీ అమ్మ డాడీ నుంచి కానీ ఆ ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉన్నది అది. బట్ దేర్ యూస్ టు మై అడ్వెంచర్స్. ఇక ఇదేదో కొత్త లైక్ దే వాల్ లైక్ ఒక ఫార్మాట్లో నడుస్తున్నారు, నేను ఒకదానికి కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి చేస్తూ ఉంటాయి. సో సోనియా గారు మీరు చాలా సినిమాలు చేశారు, జార్జి రెడ్డి చేశారు, దిశ చేశారు, కరోనా చేశారు, ఇలా సినిమాలన్నీ కూడా చాలా వరకు చేశారు. రాజీవ్ గారి డైరెక్షన్లోనే ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు. సో ఎలా అనిపించింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది?
దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఇష్యూ అప్పుడు అంటే మామూలుగా ఆశా ఎన్కౌంటర్ మూవీ తీయడానికి కూడా ఐ హవ్ సీన్ మెనీ థింగ్స్ లైక్ దాట్. అండ్ ఆయన చెప్పిన వర్జన్ నాకు నేను కనెక్ట్ అయినా, వాట్ హీ వాంటెడ్ టు షో అనే దానికి కొంచెం నాకు కరెక్టే కదా అని అనిపించింది అన్నట్టు అప్పుడు చెప్పినప్పుడు. అండ్ అనాలిసిస్ లైక్ యూనో అన్ని పర్స్పెక్టివ్స్ చూసిండే అప్పుడు ఆయన. లైక్ యూనో క్రిమినల్స్ లైక్ ఏమంటారు, వీళ్ళు అక్యూజ్డ్ ఉన్నారు కదా, అక్యూజ్డ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి కదా, ఆ పర్సెప్షన్ కూడా అప్పుడు ఓపెన్ అప్ అయింది. ఓకే, యూనో అందరు ఆలోచించారు అది. అప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండే, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వైఫ్. సో ఆ పర్సెప్షన్ అప్పుడే ఓపెన్ అప్ అయింది అన్నట్టు. అరే ఎవ్వరం వీళ్ళ గురించి ఆలోచించము, వీళ్ళందరూ ఇట్లా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇట్లా అయింది కదా. అండ్ ఆల్సో ఇటువైపు దిస్తో అందరూ మాట్లాడతారు. ఒక 2-3 రోజులు మొన్న కూడా ఇప్పుడు కోల్కతా కేసు ఇట్లా నడుస్తుంది. సో మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత మళ్ళీ ఉన్నది మర్చిపోతారు. అండ్ జస్టిస్ అది ఎప్పుడో వస్తుంది, పోస్ట్పోన్ అయ్యి ఎప్పుడో వస్తుంది. అది చాలా వరకు కూడా ఉండయి. హ్యూమానిటీ అంటాం మళ్ళీ లాలో కూడా లాస్ట్కి వచ్చేసరికి. సో అట్లా ఉండే. సో అవి డిస్కషన్ ఉన్నప్పుడు అట్లంతా సమ్వేర్ లైక్ నేను కరెక్టే కదా ఇష్యూ ఇది. అండ్ హీ వాంటెడ్ నేను వాట్ ఎవర్ ఆ అమ్మాయి ఆ పెయిన్లో ఎంత ఉండేనో అది నాకు చూపి అంతే, ఆ ఇంటెన్స్ ఎమోషన్ నాకు ఒకటి కావాలంతే నీ దగ్గర నుంచి అనేసి అడిగింది. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఐ కెన్ డూ దాట్, యాక్టింగ్ నాకు వచ్చు నేను చేస్తా అని చెప్పేసి అప్పుడు. బట్ లైక్ ఫస్ట్ వద్దనుకున్నా ఆయనతో పని చేయడము. తర్వాత ఇంటెన్షన్ అర్థమైనాక అట్లంతా. ఫస్ట్ ఎందుకు వద్దనుకున్నారు? ఇట్లే అందరిగా అన్ని రకాల ఉంటాయి కదా, కామెంట్స్ ఉంటాయి కదా ఆయన గురించి, ఎందుకులే అని అనుకున్నా. మనం ఎందుకులే స్టార్టింగ్లో ఇట్లాంటి నేమ్ తెచ్చుకోవడము అనుకున్నా. బట్ రిస్క్ వేసి పోయినా అంతే, చేసినా. సో తర్వాత ఏమనిపించింది మరి? దట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్. నాకు మస్తు నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. అండ్ మంచి రిలేషన్షిప్ విత్ హిమ్. ఐ హ్యావ్ మంచి ర్యాపో ఉంటుంది సార్తోని ఒక 10 నిమిషాలు మాట్లాడినా మంచిగా అనిపిస్తుంది. అండ్ మోటివేషన్ ఉంటుంది, ఇన్స్పైరింగ్ ఆయనతోని. ఇప్పుడు ఎప్పుడన్నా ఇట్లా ఇదేం చేస్తాంలే ఇక చాలా చేసినాంలే అని అనిపించినా ఆయన గుర్తొస్తే అసలు ఆయన ఏజ్ ఏంది, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంది, వై షుడ్ హీ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇట్లా అని గుర్తు చేసుకుంటే. బికాస్ హీస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఐ హ్యావ్ సీన్ క్లోజ్గా చూసిన వాళ్ళల్లో ఆయన ఉన్నాడు కాబట్టి నాకు ఆయన గుర్తొస్తే మంచిగా అనిపిస్తుంది. వెరీ ఇంటెలిజెంట్ గాయ్. ఎవరు అసలు ఆయనని అంత ఊహించుకోరు అట్లా అని. సో దట్స్ వాట్ ఐ. బట్ బయట చూసే వాళ్ళందరికీ ఒక ఆర్జీవీగా అనిపిస్తాడు, ఆయనతో కలిసి పని చేసిన వాళ్ళకి ఒక ఆర్జీవీగా అనిపిస్తాడు. ఆర్జీవీలో రకరకాల యాంగిల్స్ ఉంటుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంటారు కాబట్టి. సో యాక్టింగ్ ఎప్పుడైనా కష్టం అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు నాకు. దట్ వాస్ వెరీ న్యాచురల్. నాకు ఎందుకో తెలియదు, వెరీ న్యాచురల్ ఉన్నది. అండ్ మళ్ళీ ఆర్జీవి గారు కూడా నన్ను చాలాసార్లు అన్నారు, 2-3 సార్లు, చాలా న్యాచురల్గా చేస్తున్నావు నువ్వు, అసలు ఎక్కడ ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలే నువ్వు ఇట్లా అని అన్నట్టు అట్లా అన్నారు. అప్పుడు నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉండే అండ్ కష్టమేమో అండ్ ఎక్సైటింగ్ ఉండేది. ఫస్ట్లో నేను ఏంటంటే అయ్యో దీంతో ఏం పేరు వస్తుందో ఏందో, మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అన్న టైప్లో కొంచెం భయంగా స్టెప్ చేసిన. కానీ ఒక 2 మూవీస్ అండ్ ఇట్లా కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత దట్ వాస్ వెరీ న్యాచురల్. నేను ఎఫర్ట్లెస్గా కొంచెం వస్తుంది. బట్ ఇది మాత్రం మస్తు టఫ్ ఉండే నాకు. యూనో మన దిశది చేసినప్పుడు మాత్రము, ఎందుకంటే రిలేట్ చేసుకోవాలి కదా, అప్పుడు అసలు ఘోరమైన పరిస్థితి కదా అది. అసలు అది ఆన్ అండ్ ఆఫ్ ఎమోషనల్గా మస్తు టర్బులెన్స్ ఉంటుండే నా దాంట్లో అది. బట్ అదర్వైజ్ అది కొంచెం పర్సనల్గా కొన్ని చూసి మనము అండ్ అది చేస్తున్నామంటే అసలు అమ్మాయిగా మనం అది చేస్తున్నామంటే అరే ఇంత ఘోరంగా ఉంటుందా అనేది ఇంకెక్కువ ఫీల్ అయినా. అప్పుడు బాగా టర్బులెన్స్ ఉండే. బట్ అదర్వైజ్ వేరే సినిమాలు అట్లంతా కూడా ఎఫర్ట్లెస్గా మంచిగా చేసిన అంతే. అండ్ మంచి అంటే లైక్ ఒక్కొక్కటి చేస్తున్న కొద్దీ నాకు ఇంకా మంచి రోల్స్ వస్తే బాగుండు, ఇట్లా పర్ఫార్మెన్స్ ఇంకా మంచిగా చూపించే రోల్ ఉంటే బాగుండు అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా అనిపించిందా మీకు తగ్గ అవకాశాలు ఇంకా రాలేదు, నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి సినిమాలు ఇలాంటివి? చాలా అనిపించింది. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అట్లా. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ పేషెంట్ చేసిన కదా, కంటిన్యూస్గా అవే పడతాయి. సో దాంతో నేను తీసుకోను ఇక. ఇప్పుడు చేస్తే ఏంటంటే ఇక అదొక టైప్ కాస్టింగ్ లాగా అట్లా అయిపోతుంది. వేరే రోల్ చూడట్లేరు అసలు మన దాంట్లో. అదేందో అర్థం కాలేదు నాకు కూడా. బట్ దట్స్ హౌ లైక్ స్లో ప్రోగ్రెస్ అన్నా కదా. ఒకటి ఇప్పుడు సిస్టర్ రోల్ ఒకటి ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేను తీసుకుంటా.
ఈ మూవీలో సిస్టర్ రోల్ అనే ఇప్పుడు జార్జ్ రెడ్డి సినిమా ఉన్నది అనుకో, అది కొంచెం చాలా మంచి స్టోరీ కదా అది, తెలంగాణలో ఇట్లా రెవల్యూషనరీ మంచి స్టోరీ అది. సో అటువంటి సినిమాలో నేను పార్ట్ కావాలి అని అనుకున్నా. అటువంటి సినిమా అటువంటి స్టోరీలో డెఫినెట్గా నేను పార్ట్ కావాలనుకొని లైక్ మంచి రోలే అని తీసుకున్నాను, నేను చేసిన అది. దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని సినిమాలు ఉంటాయి దట్ విల్ స్టే ఇన్ హిస్టరీ. సో అటువంటి మనం మిస్ చేసుకోవద్దు. అది సిస్టర్ రోలా లేకపోతే ఆంటీ రోలా లేకపోతే ఏం రోల్ అనేది నాకు అది నేను చూడా. ఆర్టిస్ట్గా ఉన్నానా అండ్ పర్ఫార్మెన్స్కి ఏమైనా స్కోప్ ఉన్నదా అండ్ హిస్టరీలో ఉన్నదా నా అట్లా అని చూస్తాను కదా అటువంటి సినిమాలు అవి. బట్ నెక్స్ట్ ఎవ్రీబడి విల్ కాల్ యూ ఫర్ ద సిస్టర్ రోల్. అది నాకు కొంచెం ఇండస్ట్రీలో కామన్ గా ఉంటాను. ఒక క్యారెక్టర్ ఫస్ట్ మనం ఏదైతే చేస్తామో రిజిస్టర్ అవుతామో అవే క్యారెక్టర్స్ కంటిన్యూ వస్తాయి. నాకు అదొకటే భయం అవుతుంది అన్నట్టు. ఇక నేను ఊరికే పేషెంట్ లానే కనబడుతున్నా, నేను ఊరికే వదిన రోలే వస్తుందా సిస్టర్ రోలే వస్తుందా అని భయం అవుతుంది. సో దట్స్ వేర్ నేను రిస్క్ తీసుకుంటా. నేను నో చెప్పేస్తా, నేను చేయను ఇది అని చెప్పేస్తా. అది కొంచెం గ్యాప్ పడుతుంది. దట్స్ హౌ నా ప్రోగ్రెస్ కొంచెం స్లో ఉన్నది. కానీ బట్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ నాకు చాలా లాంగ్ లైఫ్ ఉన్నది ఇండస్ట్రీలా అని. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకో తెలియదు. కానీ దట్ కేమ్ ఆఫ్టర్ దిస్ మూవీ. ఈ రెండు సార్తో చేసిన తర్వాత అర్థమైంది నాకు అది. సోనియా గారు, మీరు అంటే LLB చేశారు కాబట్టి అండ్ ఆడపిల్లగా ఉన్నారు, సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఇటీవల కాలంలో ఆడపిల్లల మీద జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీ దృష్టికి కూడా వచ్చే ఉంటాయి, చూశారు. గతంలో కూడా నిర్భయ ఇష్యూ కానివ్వండి, లేకపోతే దిశ ఇష్యూ కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా కోల్కతాలో ఇష్యూ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇట్ హర్ట్స్ డెఫినెట్గా, చాలా పెయిన్ఫుల్ ఇదంతా. కాకపోతే అది మనం ఏం చేయలేకపోతాం చూడ, హెల్ప్లెస్నెస్ అసలు అది ఇంకెక్కువ అనిపిస్తుంది నాకు. అరే ఏం చేయలేమా వీటికి, అసలు సొల్యూషన్ ఫైండ్ చేయలేమా అనుకుంటాం. కానీ వరల్డ్ ఈజ్ లైక్ వెరీ బిగ్. మనం చిన్న ఇట్లా. బట్ నేనేమనుకుంటా ఫైనల్గా అంటే జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది అదంతా ఓకే. కానీ ఎప్పుడు అదే ఇటువంటి జరగకుండా ఉండాలంటే మన వంతు సాయం మనం ఏం చేయాలి, మన వంతుగా మనం ఏం చేయగలుగుతాం మన కెపాసిటీలా అది చేయడానికి ట్రై చేస్తాను నేను. కాకపోతే అదే కదా, జనాలు ఇట్లా కొన్ని రోజులు మాట్లాడతారు అండ్ ఎక్కడ లేదు అది. గల్లీ గల్లీలా యూ కెన్ సీ. ఇప్పుడు మనం నడుస్తున్న ఎవ్రీ స్టెప్కి చూడొచ్చు అబ్యూస్, చిన్న అబ్యూస్ దగ్గర నుంచి ఈవ్ టీజింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చిన కొన్ని అయితే బయటకు రానివి ఎన్నో ఉన్నాయి. అట్లా ఇప్పుడు మనకి కొన్ని హైలైట్ చేస్తున్నారు, మీడియా ఉన్నది కాబట్టి హైలైట్ అవుతున్నాయి. లేకపోతే ఎన్ని జరుగుతున్నాయి. ఇంకా ఇంట్లో ఎవ్వరు అంటే లైక్ కొంతమందికి అయితే ఇంకా ఘోరం అది. ఇంట్లోనే ఇట్లా బాబాయ్లో లేకపోతే రిలేషన్స్ ఇట్లా ఉన్నవి కూడా చిన్న చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి. దట్స్ వెరీ అన్ఫార్చునేట్ అది. అండ్ ఏదో అంటారు కదా, ఆ కాలం ద్రౌపది దగ్గర నుంచి కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా అది దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఎట్లా ఉంటుందో తెలియదు. ఇంకా కాలం ఇంకా మారుతుంది, ఇంకా అసలు ఇంకా అగ్రెసివ్గా జరుగుతున్నాయి. సో వెరీ సారోఫుల్ అది. మీరు అన్నట్టు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓ 4 రోజులు మాట్లాడుకున్నారు, మీడియాలో హడావిడి నడుస్తుంది, బట్ ఆ తర్వాత మర్చిపోతున్నారు. తర్వాత ఇందాక నేను అన్నట్టు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి, బయటకు రానివి చాలా ఉన్నాయి. వీటన్నిటికీ రావాలి అంటే మార్పు ఎక్కడ రావాలి అనేది, ఎందుకంటే మనవంతుగా మనం ఏం చేయాలి అనేది మీరు అన్నారు కాబట్టి ఏం చేయాలని చేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ మార్పు కొంతైనా వస్తుంది అనేది. సో నేను మూవీ చేస్తున్నప్పుడు, దిశది మూవీ అవుతున్నప్పుడు కూడా సార్ ఒక మాట అన్నారు, క్రిమినల్స్ అంటే లేకపోతే ఇట్లా హార్మ్ చేసే వాళ్ళంటే మనకి సినిమాలలో ఎట్లా చూపిస్తారు, విలన్స్ అంటే ఇట్లా పెద్ద పెద్ద గడ్డం వేసుకుని ఇట్లా పెద్ద బాడీస్ వేసుకుని ఇట్లే ఉంటారు అని చూపిస్తారు. కానీ ఇట్లే ఉండాల్సి అంటే లైక్ మనకి రిజిస్టర్ అవ్వడం కూడా అట్లే అవుతుంది కదా. మనం ఏం చేస్తాం, ఇక్కడ కొంచెం సింపుల్గా ఇట్లా ఉన్న వాళ్ళని చాలా ఇన్నోసెంట్ ఇట్లా మంచోళ్ళని నమ్మేసి వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా అంతా చేస్తూ ఉంటాం మనం. సో పెద్ద పెద్దగా ఇట్లా కనిపిస్తేనే సినిమాలో నుంచి కూడా చూపించడం అట్లే చూపిస్తారు. కానీ హార్మ్ చేసేటోడు ఇప్పుడు ఆ కేసులోనే చూస్తే మనము చిన్న పిల్లలు వాళ్ళు, ఆ 4-5 వాళ్ళు అక్యూజ్డ్ ఉన్నారు కదా, వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు. అండ్ దే కమ్ ఫ్రమ్ మన చుట్టుపక్కల నుంచి వచ్చినారు వాళ్ళు, ఎక్స్పెక్ట్ చేయలేకుండా. సో అట్లా కూడా ఉన్నారు. మనం ఏదో అనుకుంటాము అసలు ఇట్లా అని ఉంటారు కదా అని. సో అట్లా మనం చాలా అవేర్నెస్ ఉండాలి, మనం ఉన్న పరిస్థితి, మనం ఉన్న ప్లేస్లో అవేర్నెస్తోని ఉండాలి అనేది. అండ్ ఈరోజు మన ఫోన్ని కూడా మనం నమ్మేటట్లేదు, మనకు ఆ ఫోన్ నుంచి కూడా సెక్యూరిటీ లేదు. సో అటువంటి టైంలో నువ్వు ఎంత అలర్ట్గా ఉండాలి, నువ్వు ఎంత షార్ప్ ఇట్లా ఉండాలి అనేది ఉండాలి. ఇప్పుడు అందరినీ ఇట్లా నమ్మేస్తా లేకపోతే ఎమోషన్స్తోని వెళ్తా ఫ్లోలో ఏదైతే అదే అట్లా అన్నాడు చాలా అంటే లైక్ యూ నీడ్ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ లాడ్ ఆఫ్ లర్నింగ్. అది మనం ఫస్ట్ మన ఇంట్లో నుంచి బ్రాటప్ బ్రింగింగ్ అప్ దగ్గర నుంచి మన అన్న చెల్లెలు అని ఎట్లా ఉంటాం మనం అక్కడి నుంచి వస్తుంది.
అండ్ సెకండ్ మనం తిరిగే సరౌండింగ్స్, మనం బయట చేసే ఫ్రెండ్షిప్స్ వల్ల వస్తుంది. సో చూజ్ యువర్ రిలేషన్షిప్స్ ప్రాపర్లీ. సో అంటే మనం అనుకుంటున్నాం మన చుట్టూ కూడా చాలా రోజు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా దీనికి ఫుల్ స్టాప్ పడట్లేదు. దానికి కారణాలు ఏంటంటే చట్టాలు సరిగా స్ట్రాంగ్గా లేకపోవటమా, మనలో అవేర్నెస్ లేకపోవటమా, ఎక్కడ జరుగుతుంది అనేది? డెఫినెట్గా మనం మూవ్ అవుతున్న జనరేషన్ అసలు వరల్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ సేఫ్ ప్లేస్. మన ఫోన్ల నుంచే మనకి సెక్యూరిటీ లేదు ఫస్ట్ థింగ్. బట్ మనం అలర్ట్గా ఉండడం అనేది ఒకటి మనం చేయగలుగుతాము. కానీ అండ్ కమింగ్ టు ద లాస్ అంటారా, ఎంత చేంజ్ అవుతున్నా కూడా మళ్ళీ అవుతుంది. అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అనేవి అసలు లేవు ఎక్కడ కూడా. ఇప్పుడు మనకి వరంగల్ అది యాసిడ్ కేసు అయినప్పుడు గుర్తుంది కదా మీకు, అప్పుడు సజ్జనార్ గారు క్రియేట్ చేసిన ఆ భయం ఏదైతే ఉందో అది కొన్నేళ్ళ వరకు ఉన్నది. అట్లా ఉంటే అట్లీస్ట్ కొంచెం ఉంటుంది. కానీ దెర్ ఇస్ ఆల్వేస్ అ కాన్ఫ్లిక్ట్ భయం ఉంటుంది అనుకోవడానికి. మీరు అన్నట్టుగా ఆ ఇన్సిడెంట్ తో భయం ఉంది అంటే అక్కడతో ఆగిపోయాయంటే ఆ తర్వాత కూడా మనం చాలా యాసిడ్ దాడులు చూసాం. తర్వాత మొన్న దిశ ఎన్కౌంటర్ తర్వాత ఆగిపోతాయి అనుకున్నాం, కానీ ఆ తర్వాత వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయి. అయితే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, అట్లా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని కంటిన్యూస్గా అట్లా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉంటే ఉండదు అని నాకు అర్థం. ఎందుకంటే ఈ టీజింగ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఈ చిన్నవే అని మీకు చూసే వాళ్ళకి అనిపించవచ్చు, లేదంటే యూనో ఇప్పుడు అండ్ ఆల్వేస్ ఏ కాన్ఫ్లిక్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్కి లాకి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎప్పుడు. సో అది దే హ్యావ్ టు వర్క్ అరౌండ్ సిస్టమ్. లైక్ ఐ డోంట్ నో, అంత నాలెడ్జ్ లేదు నాకు, కానీ ఇట్ హ్యాస్ టు బి వర్క్డ్ అరౌండ్. ఎందుకంటే క్లోజ్డ్ స్పేస్, ఇప్పుడు అప్బ్రింగింగ్ అని అన్నాం మనం. అప్బ్రింగింగ్ అంటే ఇప్పుడు కోల్కతా కేసులో ఏమైంది, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్ చదువుకొని వచ్చిరంటే ఎంత మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చింటారు వాళ్ళు చదువుకొని. అండ్ ఇన్ దట్ స్పేస్ లైక్ కంటిన్యూస్గా వాకిన్స్ ఉంటాయి హాస్పిటల్లో, 100 మంది ఉన్నప్పుడు అట్లా జరిగింది అని అంటే అది పాపం ఆమె ఏం చేస్తుంది, ఎంత సేఫ్గానే ఉంటుంది ఇక. ఇంకా షీ థింక్స్ దట్ దిస్ ఇస్ అ సేఫ్ ప్లేస్, అందరు వస్తూ పోతున్నారు అని. సో ఇంకా దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేస్తాము అని అంటే అసలు మనకి అదే హెల్ప్లెస్నెస్ తప్ప మనకి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఎక్కడో జరుగుతుంది, మారుమూల ప్రాంతాల్లో జరుగుతుంది, ఎవరు లేని చోట నిర్మానుష ప్రాంతాల్లో జరుగుతుంది అంటే సరే మనం అజాగ్రత్తమో మన నిర్లక్ష్యంగా ఉండటమో అనుకోవచ్చు. బట్ అంత ఓపెన్ ప్లేస్ లో రెగ్యులర్ గా వచ్చిపోయే జనాలందరూ కూడా చాలా రద్దీ ప్రాంతాల్లో కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే నిజంగా ఎటుపోతుంది సమాజం అనేది అర్థమైంది. చాలా బాధేస్తుంది, కానీ మనం దాన్ని జడ్జ్ చేయలేము. అదే కదా ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆమె గంత చూసుకోదా, ఆ టైంలో అక్కడ ఎందుకు నించున్నది అట్లా ఇట్లా అని మాట్లాడారు. తర్వాత ఎన్కౌంటర్ ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లున్నాయి. సో దట్స్ అ కాన్ఫ్లిక్ట్. జనాలు ఏం తీసుకుంటారు అండ్ ఏం చేస్తారు అనేది అంతా. కాకపోతే అదే ఉన్న దాంట్లో మనం ఎంత సెక్యూర్డ్గా ఉండగలుగుతామో, ఎంత సేఫ్గా ఉండగలుగుతామో, మన దగ్గర ఎంత మంచి యూనో ఆర్మ్డ్ ఎట్లుంటాము అనేది మనం చేయగలుగుతాం, మన చేతిలో ఉన్నది అంతే ఇప్పుడు వరకు. ఇప్పుడు మనకి ఫోన్ యూజ్ చేసినా సెక్యూరిటీ లేదు అని తెలిసినా వీఆర్ యూజింగ్ ఫోన్స్ కదా, అది మనకి హెల్ప్లెస్ ఇక, దానికి ఏమున్నది ఇక అట్లా. సో ఐ డోంట్ నో, లైక్ సొల్యూషన్ గురించి ఫైట్ చేస్తే నాకు చాలాసార్లు కూడా యాక్టివిజంలో కూడా షీ టీమ్స్ అప్పుడు పనిచేసినప్పుడు అట్లా షీ టీమ్స్ స్టార్ట్ అయ్యి కొత్తగా పాలసీ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ దేర్, పార్ట్ ఆఫ్ ద టీమ్ అన్నట్టున్నా. అప్పుడు కూడా పనిష్మెంట్ స్ట్రింజెంట్గా ఉండాలి కదా ఇట్లా అని మాట్లాడితే వాళ్ళ దగ్గర కూడా పాయింట్ ఉండేది. ఇప్పుడు స్ట్రింజెంట్గా ఉండాలంటే ఒక మనిషి ఇప్పుడు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినానికి ఈ టీజింగ్ చేసినావు కాబట్టి ఒక సెంటర్లో నువ్వు ఇట్లా బోర్డు వేసుకొని ఐఎమ్ సారీ నేను ఇది చేసినా అని పెడతావు. వాడు రేపన్నా 2 రోజుల తర్వాత వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎవరు రీజన్ అప్పుడు? సో దే ఆల్సో డోంట్ హ్యావ్ దట్ సొల్యూషన్. అది అట్లా మనం కూడా ఏం చేయాలి? అవును కదా, అది దెర్ ఆర్ లైక్ హ్యూజ్ పాసిబిలిటీస్. అప్పుడు ఈ చిన్నదానికి గంత ప్రాణం పోగొట్టిండ్రు అని అంటారు మళ్ళీ. సో అట్లా ఉండేది అన్నట్టు. యాక్టివిజం చేసినప్పుడు దట్ వాజ్ లైక్ దట్ వాజ్ ద లెర్నింగ్ ఐ హ్యాడ్. మనం ఫైట్ చేస్తాం, జస్టిస్ ఫైట్ చేస్తున్నాం, కానీ దానికి ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా అని. సో వాట్ ఎవర్ నేనేం చేయగలుగుతా అదే అక్కడి నుంచి నేను ఇక చారిటీకి ఉండిపోయినాను ఇక. బట్ ఇలాంటి విషయాల మీద మీ చారిటీ తరపున, ఐ మీన్ మీ ఆర్గనైజేషన్ తరపున అవేర్నెస్ తీసుకురావటమో లేకపోతే అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడము, డిఫెన్స్ వర్క్ షాప్స్ చేయడము, పిల్లలకి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. అండ్ యూనో హౌ యూ షుడ్ డెవలప్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, నీ రిలేషన్షిప్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఇటువంటి వాటి మీద మాట్లాడిపిస్తాము. ఇట్లా సక్సెస్ఫుల్ పీపుల్ వచ్చి మాట్లాడడం కానీ, లేదంటే కొంచెం తెలిసిన వాళ్ళైనా కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడించడము అట్లంతా చేస్తాం అన్నట్టు వర్క్ షాప్స్. దట్స్ ఆల్ వీ కుడ్ డూ. అంటే మన చేతిలో ఉన్నది అంతే.
రైట్. సో సోనియా గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలని ఉంది, కానీ అడగొచ్చా అడగలే వద్దా అనేది నాకు తెలుస్తలేదు. ఎందుకంటే మీ గోల్ ఏంటి అని అడుగుదాము అంటే మీరు మారుకుంటూ వస్తుంది కాబట్టి నేను దాన్ని ఎంతవరకు అడగాలి, మీ గోల్ ఎక్కడి వరకు ఆగిపోతుంది అనేది నాకు తెలియట్లేదు. కాబట్టి అట్లీస్ట్ మీకుందా ఒక గోల్, ఈ గోల్ వరకు నేను సాధించి ఇక్కడతో ఆపేస్తాను, ఈ ఫీల్డ్ని ఇక్కడతో ఆపుతాను, నెక్స్ట్ దీంట్లోకి వెళ్తాను, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? ఇక్కడతో ఆపిస్తా అని లిమిట్ అయితే లేదు. అందుకనే నేను అడగట్లే మీ గోల్ ఏంటి లిమిట్ అయితే లేదు అట్లా. డెఫినెట్గా నేను అదే ఏమంటాం, నా రీచ్ అంటే నేను ఎంతవరకు హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేస్తా, ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. నేను మాట్లాడి నేను మోటివేట్ చేయగలుగుతానా, లేకపోతే నేను చేతులతో కొంచెం హెల్ప్ చేయగలుగుతానా, ఒకరికి అన్నం పెట్టి హెల్ప్ చేయగలుగుతానా, అది నేను డెఫినెట్గా దట్ ఈజ్ మై గోల్. దానికి ఏది కావాలో అట్లా చేస్తా. అండ్ పర్సనలీ టు మై థింగ్ ఏంటంటే, పర్సనలీ ఐ వాంట్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అది ఇంకి కావాల్సింది నేను చేసుకుంటా. సో మొత్తానికి మీ సెల్ఫ్గా ఏమనుకుంటున్నారో అది, అండ్ మీకు 10 మందికి సాయం చేయగలిగేది మీ పరిధిలో ఎంతవరకు చేయగలరా అది ఎంతవరకు అయితే అంతవరకు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తా. ఎందుకంటే నెగిటివిటీ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. నెగిటివిటీ అని ఇది ఇంత నెగిటివిటీ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నప్పుడు, లైట్ స్పీడ్లో నెగిటివిటీ పోతున్నప్పుడు, పాజిటివిటీ అనేది 100x ఉన్నా సరిపోదు. సో ఎంతవరకు మ్యాక్సిమం చేయగలుగుతానో అంతవరకు ఎక్స్పాండ్ చేస్తా, నా స్ట్రగుల్ అంతవరకు పోతా అట్లా. సో ఎనీవే, చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. అండ్ మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, 10 మందికి సాయం చేయాలని ఒక మంచి ఆశయంతో పనిచేస్తున్నారో, దాంట్లో 100% సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలానే చాలామందికి ఉపయోగపడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ షో. మరో షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోహెచ్వి.